నాకు 15 నిమిషాలు మాత్రమే రాజ్ జ్ఞాపకాలను తిరిగి తేవాలి. రాజ్ రాజ్ కాపాడు. నందిని గారు, రక్షణ కవచం విరిగిపోయినట్టుంది. రాజ్ 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 నందిని గారు, నందిని గారు, రాజ్ నందిని గారు. రాజ్ నందినికి ఎలా గుర్తుండిపోతుందంటే అందమైన కష్టపడి పనిచేసే అబ్బాయితో పరిచయం అయిందని. నందిని మేడం, చూడండి మీ ప్రిన్స్ చార్మి ఏం సర్ప్రైజ్ తెచ్చాడో. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? Where are you guys? Raj! Nandini! నందిని గారు బాగానే ఉన్నారు కదా? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. బజరంగ పని మీద ఉట్టు. నువ్వు కంగారు పడుకు రాజ్, నేనేదైనా చేస్తాను. నందిని గారు, రాజ్! ఓం బీజం నమః శక్తి శివాయేతి కీల్కం. ఓం బీజం నమః శక్తి శివాయేతి కీల్కం. నందిని గారు, మీరేం చేస్తున్నారు? ఇది మంత్రాలు చదివే సమయం కాదు నందిని గారు. రాజ్! ఇప్పుడు రాజ్ను కాపాడాలంటే నేను ఆడిన ఆట మొత్తం నాశనం అవుతుంది. కానీ నాకు నా రాజ్ ప్రాణం అన్నింటికంటే విలువైంది. నందిని గారు, ఒక నాగిని. వెళ్దాం పదా. ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. మీరెవడు? మీరు మనిషా లేక నాగినీనా? Raj! Nandini! ఏం జరుగుతుంది? రాజ్, చెప్పండి. నీకంతా చెప్తాను. లేదు. ముందు ఇక్కడ నుండి వద్దు, వెళ్ళిపోతాం. ఇప్పుడే చెప్పండి. ఈ చెట్లు మనల్ని చంపేస్తాయి రాజ్. పద పద రాజ్, పద, పద. త్వరగా పద రాజ్. నందిని గారు, చాలు చాలు, ఇక్కడ సురక్షితంగా ఉంటాం. ధన్యవాదాలు మహాదేవా. రాజ్, నువ్వు బానే ఉన్నావు కదా?
ముందు మీరు ఇది చెప్పండి, మీరెవరు? ఇంకా అక్కడ జరిగిందంతా అదంతా నేను చూశాను. మీరు నాగినిలా మారారు. ఇదంతా ఏం జరుగుతోంది? ఇప్పుడు మీరేదో దాచిపెడుతున్నారు. మాకు అంతా తెలిసిపోయింది. మీరు ఒక ఇచ్చాదారి నాగిని అని. నన్ను క్షమించు రాజ్, నేను నీకంతా మరిచిపోయేలా చేయాలి. రాజ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రోహిత్ నా మాట విను, రోహిత్ నా మాట విను. రోహిత్ రోహిత్ అది నా కంట్ర ఏదో పడింది, అందుకే రాజ్ నాకు సాయం చేస్తున్నాడు. థ్యాంక్ యూ రాజ్. ఓహో, ఈ అడవిలో నేను అడుగుతున్నాను, మీరిద్దరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? రోహిత్, ఆ పూలు సీతాకోక చిలుకలు అన్ని నన్ను ఆకర్షించాయి. సరస్సును చూడగానే అందులోకి దూకాను. అవును చిన్న బాబు, నందిని గారు అక్కడ సరస్సులో మునిగిపోతున్నారు. నేను కాపాడటానికి వెళ్ళాను, అంతకుమించి ఏమీ లేదు. ఒకసారి ఇతను నీ ప్రాణాలు కాపాడుతాడు, మరోసారి నువ్వు ఇతని ప్రాణాలు కాపాడుతావు. చూస్తుంటే మీ ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిగా ఉన్నట్లుంది, రైట్? రాజ్ రాజ్ నీకు అక్కడ నుండి బ్లడ్ వస్తుంది, నువ్వెందుకు చెప్పలేదు? నీకు నొప్పి లేదు కదా? పద రోహిత్, అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి. పద రాజ్, వెళ్దాం ఇక్కడ నుంచి. పద పద రాజ్. రోహిత్ పద. నన్ను క్షమించండి నాగమాత. ఈ రోజు నేను ఒక మనిషి ముందు నాగిని అవతారంలోకి వచ్చేసాను. నాకు తెలుసు ఇది నాగలోక నియమాలకు విరుద్ధమని. నువ్వు ఎలాంటి నియమాన్ని ఉల్లంఘించలేదు. రాజ్ ఏమీ సాధారణ మనిషి కాదు. అతనికి పునర్జన్మ వచ్చింది. నాగార్జునుడి పునర్జన్మ, నాగలోకపు రాజు పునర్జన్మ. కానీ ఇప్పుడు అతనికి ఇవేమీ గుర్తులేవు. కానీ నిజమేంటంటే నాగార్జునుడిలో ఉన్న శక్తులన్నీ కలిపినా మన ఇచ్చాధారి నాగనాగినులందరిలో కూడా ఉండవు. రాజ్తో జ్ఞాపక శక్తి సరస్సులో మునక వేయించిన తర్వాత కూడా అతనికి ఎందుకు గుర్తు రావడం లేదు? ఈ ప్రశ్నతో నేను కూడా చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ ప్రశ్నకు ఆ మహాదేవుడు మాత్రమే సమాధానం చెప్పగలడు. నాగమాత, మహాదేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు? నేను నా నాగార్జునుడి జ్ఞాపక శక్తిని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేనా? నాగార్జునుడికి తన గత జన్మను నేను ఎప్పటికీ గుర్తు చేయలేనా? నేనెప్పటికీ అంతకుల్ని ఎప్పటికీ కనిపెట్టలేనా? నా నాగార్జునుడు నాగలోకానికి ఎప్పటికీ తిరిగి రాడా? మహాదేవుని జాప్యాన్ని అతని అంగీకారం లేదని భావించకు. తరచుగా అతని జాప్యంలో మేలు దాగి ఉంటుంది. ఆయనపై నమ్మకం ఉంచు. ఆయన సంకేతం కోసం వేచి చూడు. ఇంకొక విషయం ఎప్పటికీ మర్చిపోకమ్మా, సహనంలోనే శక్తి ఉంది. హర్ హర్ మహాదేవ్. అయినా ఈ అడవిలో చాలా అందమైన పూలుంటాయని విన్నాను. పద వెళ్ళి చూద్దాం. మనకొచ్చే కళలుంటాయి కదా, అవి మన గత జన్మల.
మెమొరీకి కనెక్ట్ అయి ఉంటాయి. నాకు ఏమైంది బజరంగపల్లి? నేను నందిని గారిని నా మనసులో నుంచి ఎందుకు తీసేయలేకపోతున్నాను? ప్రతి క్షణం ఆమె ధ్యాసలోనే ఉంటున్నాను. అంతటా ఆమె సువాసనే ఉంటుంది. ఇది తప్పు ఆంజనేయ. నాకు ఆమె పట్ల ఇలాంటి ఆలోచన రాకూడదు. మా ఇద్దరు ప్రపంచం చాలా వేరు. ముందుగా మనం మన ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్లో రిజిస్టర్ చేయించాలి. ఎందుకంటే మార్కెట్లో మన కాంపిటీటర్స్ అందరూ మన ప్లాన్ కాపీ కొట్టే పనిలో ఉన్నారు. అందుకే రేపు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ మొత్తం ఫైనల్ చేయి. నీ ధ్యాస ఎక్కడుంది? నేను ఇంతసేపటి నుంచి ఇక్కడ ఉండి వాగుతున్నాను. నీకేమైనా వినిపించిందా? ఆఫ్ కోర్స్ డాడ్, yes. నేనేం చెప్పానో చెప్పు. లండన్ నుంచి వచ్చిన అంత పెద్ద ఇన్వెస్టర్ నందిని మన ఈ ప్రాజెక్ట్లో పార్ట్నర్షిప్ చేయడానికి ఒప్పుకుంది. అయినా నీకు ఎలాంటి పట్టింపు లేదు. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? జవాబు ఇవ్వు. అరే, ఇన్ఫర్మేషన్ మీకు లేదు పెద్ద బాబు గారు. మా చిన్న బాబు గారు ఏమనుకుంటున్నారో నేను చెప్తాను. ఏం ప్లాన్ చేశాడు? అది మొదటి ప్లాన్. ఈ హౌసింగ్ సొసైటీలో ఒక పూల్ కట్టిస్తాం. ఇంకా ఆ పూల్ పక్కనే ఒక గుడి కట్టిస్తాము. తద్వారా పిల్లలు ఆ పూల్లో స్నానం చేస్తున్నప్పుడు ఆ గుడిలోని భజనలు పిల్లల చెవులకు వినిపించేలా. అంతేగాని ఆ డీజే పాటలు కాదు. ఇంకోటి, ఇక రెండో ప్లాన్ ఏమిటంటే అదేనండి, విజయపూర్ గార్డెన్ లో ఫూల్పూర్లోని పూలన్నింటినీ అవన్నీ విజయపూర్ గార్డెన్ లో నాటేస్తాము. తద్వారా ఫూల్పూర్ అందం విజయపూర్ వరకు చేరుతుందని. ఇక మూడో ప్లాన్ అదేంటంటే, ఈ హౌసింగ్ సొసైటీకి మధ్యలో మీ నాన్నగారిది ఒక పెద్ద విగ్రహం తయారు చేస్తాము. ఠాకూర్ద పేరు తాలూకు ప్రాముఖ్యతను నిలబెడుతుంది. ఇవన్నీ ప్లాన్ చేశారు మా చిన్నబాబు గారు. మీరు ఊరికే మా చిన్నబాబుగానే తిడుతున్నారు. ఇతను ఇప్పుడు చెప్పిందంటే ఇది నువ్వు ప్లాన్ చేసావా? ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఎంత ప్లానింగ్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఈ విషయాలన్నీ నాతో డిస్కస్ చేయాలి కదా. ఎక్సలెంట్. అరే, ఏమీ లేదు పెద్ద బాబు గారు. మీరు చెప్పేశారు కదా, మీకు తెలుసుగా. చిన్న బాబు గారు గత వారం రోజుల నుంచి నిద్రపోలేదు. కళ్ళ కిందెన్ని నల్లటి మచ్చలు వచ్చేసాయో. చిన్న బాబు గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. ఐ థింక్ రాజ్ సరిగానే చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. రాజ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రా రాజ్. పెద్ద బాబు గారు, నాకు ఇక్కడ బానే ఉంది. సరే విను. నీకు నా స్నేహితుడు గుర్తున్నారు కదా, మనోహర్. రాజ్ 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 ఏమైంది? ఉండు, నేను డాక్టర్ని పిలుస్తాను. ఆగు. రాజ్, నువ్వు బానే ఉన్నావు కదా? రాజ్, ఏమైంది? అరే పెద్ద బాబు గారు, హలో. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమీ లేదు. కడుపులో ఇది మళ్ళీ నొప్పి వచ్చింది. బానే ఉన్నాను. మీరు ఏదో చెప్తున్నారు కదా మనోహర్ లాల్ గారు. లేదు, దాన్ని వదిలే, తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక పంచే. అరే లేదు పెద్ద బాబు గారు, చెప్పండి. తర్వాత మాట్లాడదాం. రాజ్, నీకు ఎంత రక్తం కారుతుంది? పద రాజ్, పద. నందిని, ఈరోజు నిన్ను రాస్తో చూసి నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదు. యు నో వాట్ ఐ మీన్. నువ్వు నాదానివి మాత్రమే, నాదాని మాత్రమే. అవునా?
నువ్వు ఇక్కడ ఎందుకో నేనిక్కడ ఉండకూడదు కదా. అయితే సరేనా, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నందిని, నీ పైన ఆ ముద్ర పడిపోయింది. ఇక నువ్వు వేరే ఎవరిదానివి కాలేవు. ఇంకా నిన్ను మరెవరూ పొందలేరు కూడా. నువ్వు నాదానివి మాత్రమే, నాదాని మాత్రమే. ఈ భూమి లోపలి నుంచి కాంతి ఏమీ అర్థం కావడం లేదు. రాజ్కు తన గత జన్మను ఎలా గుర్తు చేయాలి అని. హే మహాదేవా, నాగమాత చెప్తున్నారు నేను మీ సంకేతం కోసం ఎదురు చూడాలని. మహాదేవా, నాకింకా పరీక్షలు పెట్టకండి. నా నాగార్జునుడికి రాజ్కంతా గుర్తుకొచ్చేలా చేయండి మహాదేవా. ఇదేమిటి? కాంతి మాయమైపోయింది. దీనికేమైంది? ముందైతే సంతోషంతో మా మీద దూకేది, ఇప్పుడు మమ్మల్ని చూసి మొరుగుతోంది. ఈ కుక్క ఎందుకింత ఎక్కువగా మరుగుతోంది? అరే ఏ ఆగు! రాజ్, ఏమైంది? ఎందుకింత గోల చేస్తోంది? పెద్దబాబు గారు, ఆ వీధి బయట పెంపూరు కుక్క ఆకలితో ఉంది. ఏమో ఇక్కడే ఎక్కడికో వెళ్ళింది, కనిపించడం లేదు. నీ కాళ్ళకి ఏంటది? ఆ తోటలో మట్టి అంటింది, నేను వెళ్ళి కడుకుంటాను, మీరు నిద్రపోండి. ఇంకా ఒకసారి మనం ఆ కుక్కను కూడా చూడాలి, ఎందుకంటే అది మన మీదకు మొరుగుతుంటే మాకెవరో దెయ్యం ఉందనిపించింది. పద. సరే పెద్దబాబు. ఇంత అట్రాక్షన్ నాకు ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా కలయలేదు. మేడం పదే పదే ఆ పువ్వులాగే తిరుగుతుంది. పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చా, రాగానే వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నా, బుద్ధి లేదా ఇంకి? నీకు దెబ్బ తగిలితే
చాలు హీరో అవ్వాలని నీకు చాలా సరదాగా ఉంది. స్టైల్ కొట్టడం మీకు ముఖ్యమా ఇప్పుడు? అరే ఇదేంటి? చూడనే ఫోన్. చిల్ నందిని గారు, కంగారు పడకండి. మేము ఇది మొదటిసారి ఏవి చేయడం లేదు. ఇది మా వార్మప్. వేయ చిత్రం ఇప్పుడే మొదలు పెడతాం. హే బజరంగబలి, నందిని గారి దగ్గరికి రావడం ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. అది ఆమె దగ్గరకు వస్తే నువ్వెన్ని వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు ఇవి నీ చేతిలో నుంచి జారిపోవా? జారడం లాంటిదేమీ జరగదు. ఈరోజు నా ధ్యాస వేరెక్కడో ఉంది. ఓహో, ఎక్కడుంది? ఒక పువ్వు మీద. అక్కరా. ఇదైతే నాగపుష్పం. అంటే నెమ్మదిగా రాజ్కి పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇక త్వరలోనే నా రాజ్ నాగార్జున నాకు తిరిగి దొరుకుతాడు.